వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ఆర్కే రోజా, అదేవిధంగా మాజీ మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్, వీళ్ళిద్దరూ కూడా ఒక వీడియో సంభాషణ బయటికి విడుదలవడం జరిగింది. ఏదైతే లడ్డూ కల్తీ నెయ్యికి సంబంధించి చాలా పెద్ద తప్పు చేశాం, ఏం జరుగుతుందో ఏమో అని చెప్పేసి భయంగా ఉందని అందులో రోజా గారు మాట్లాడుతున్నటువంటి ఆ వీడియో బయట హల్చల్ చేస్తూ ఉంది. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరేషన్ డైరెక్టర్ అయినటువంటి అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సో నమస్కారం అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు దాకా లడ్డూ కల్తీకి సంబంధించి మాకు సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది, చంద్రబాబు నాయుడు క్షమాపణ చెప్పాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ ఈ రేంజ్లో ప్రచారం చేసినటువంటి ఈ విధంగా ఒక్కసారి కట్ చేస్తే రోజా గారు జోగి రమేష్తో ఈ లడ్డూ కల్తీ గురించి మనం తప్పు చేసామని ఆవిడ ఒక రకంగా మరి పశ్చాత్తాపడుతుందో ఏదో అర్థం కావట్లేదు, కానీ ఆ వీడియో అయితే బయటకు రిలీజ్ అయిందండి. ఆ వీడియో గురించి మీ యొక్క అభిప్రాయం ఏంటి? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే అది టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడిందని కొంతమంది మాట్లాడుతున్నారు. పూర్తి పాఠం చూడండి రా మీరు కట్ చేసి పచ్చమంద ఇలాంటివి మాట్లాడుతున్నారు. ఓకే, మీరు గుండెల మీద చేసుకుని మాట్లాడండి ఎవడన్నా సరే. నేషనల్ మీడియా ఓరెత్తిచ్చింది లేదా? నేషనల్ మీడియా ఎవరికి వ్యతిరేకంగా మాట్లాడింది? జోగి రమేష్ అన్నాడా లేదా? నేషనల్ మీడియాలో ఓరెత్తిపోయింది, విపరీతంగా వైరల్ అవుతుందని చెప్పి అన్నాడు కదా. నేషనల్ మీడియాలో జగన్మోహన్ రెడ్డి నిలదీసి గొడ్లోడు తీసేశారు. వాళ్ళు స్పోక్స్ పర్సన్ తెత్తే మేమేమన్నాడు. టీడీపీ స్పోక్స్ పర్సన్ జ్యోత్స్న గారు, అలాగే అర్నాబ్ గోస్వామి పూర్వం ఏదన్నా పెద్ద ఇప్పుడు అరబిక్ రెస్టారెంట్లు ఉన్నాయి కదా, ఒక పెద్ద పళ్ళు నిండా పట్టుకొచ్చి పెడతారు కదా, అవునవును, పెద్ద మండి చుట్టూరు కూర్చుని తినేస్తారు, అలా తినేసారండి. సమాధానం చెప్పలేడు, బెంబెలెత్తిపోయాడు. వాస్తవం నిజంగా నీ తరపున నిజం ఉంటే 1000 గొంతుకులు నీకు వ్యతిరేకంగా నినదించినా కానీ నువ్వు ఒక్కడో సమాధానం చెప్పచ్చు. ఒక పక్కనే అడల్టరేషన్ జరిగింది, బాత్రూమ్లు క్లీన్ చేసుకుని షింకులు కడుక్కుని కలిపారు రా బాబు, మహా అపచారం చేశారు. దాని సుబ్బారెడ్డి అడ్మిట్ అయిన తర్వాత కూడా ఇంకా టీడీపీ వాళ్ళ గురించి అన్నది అని చెప్పి అంటారేటి. అదే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూస్తే నాకు ఏమర్థమైందంటే వాళ్ళందరూ ఏడవలేక నవ్వుతున్నారు, వాళ్ళు లోపల రోధిస్తున్నారు, దెబ్బ అయిపోయారా బాబు అనుకుంటున్నారు వాళ్ళు. అర్థమైందండి. ఇది కొంతమంది టీడీపీ వాళ్ళు కూడా మన గురించి అన్నది. ఈ అభద్రతాపం మొదలాలి ఫస్ట్. ఒకవేళ నిజంగా వాళ్ళు అన్నట్టే అనుకోండి, మీకే చేతనమన్నా కట్ పేస్ట్లు. మీరు ఊపిరి తీసుకుని జగన్మోహన్ రెడ్డి ఓవర్ యాక్షన్ చేసి డ్రామా నటించి ఆ మేకప్ తుడుచుకునే లోపల ప్రపంచాన్ని చుట్టేసింది ఈ వీడియో. ఒళ్ళు దగ్గర పెట్టిన ఉండాలి, మీకే చేతనం. ఇప్పుడు ఇక్కడ మీ బుర్ర లేని వాళ్ళే చేస్తున్నప్పుడు ఇంత బుర్ర ఉన్న వాళ్ళు చేయలేరు ఏదన్నా. కానీ నిజంగానే వాళ్ళు వాపోయారు. వాళ్ళ అంతరాత్మకు తెలిసి ఏం జరిగిందో. అక్కడ 1,00,000 లడ్డూలు అక్కడికి పంపించారు, రామ జన్మభూమి అక్కడికి, అయోధ్యకి. దానికి వేరే నెయ్యి తెచ్చుకున్నాడని చెప్తున్నాడు పేరు నాని. అంటే ఇక్కడ జరుగుతున్న నెయ్యి గట్ట బాగోలేదు, అదంతా డాల్డా కూడా కాదని చెప్పి వాళ్ళకి అర్థమైంది. ఒప్పుకున్నారు కదా. ఇంత ఒప్పుకుని కూడా సిగ్గు లేకుండా చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ వీళ్ళందరినీ మీరు క్షమాపణ చెప్పమంటాం ఏంటి? పవన్ కళ్యాణ్ గారిని అక్కడి నుంచి సనాతని అంటున్నారు కదా, అతను క్లీన్ చేసి ప్రక్షాళన చేసుకుంటారు, వాళ్ళు అక్కడి నుంచి కడుక్కుంటూ రావాలంట, తిరుపతి దాకా పాదయాత్ర చేసుకుంటాను. కరుణాకర్ రెడ్డి అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు గుండు గీయించుకుని ఆయన దేవుడికి మొక్కోవాలంట. అతనేమో నిందా పరిహార హోమం చేస్తాడు. ఎవరు? కరుణాకర్ రెడ్డి. అంటే మీకు ఇక్కడ ఎంత దుర్మార్గమైన ఆలోచన అంటే వీళ్ళదే. అసలు మీకు ఇక్కడ ఒక మన వేమన గారు పద్యం ఒకటి ఉంటుంది, అల్పుడెప్పుడు పలుకు ఆడంబరముగాను సజ్జనుండి పలుకు చల్లగాని అంటారు కదా. వీళ్ళు ఇష్యూ వచ్చిన తర్వాత రిపోర్ట్ వచ్చే వరకు సైలెంట్గా ఉండమని చెప్పాడు చంద్రబాబు గారు వాళ్ళ నాయకులకి. క్యాబినెట్ మీటింగ్లోను వాళ్ళ పార్టీ స్పోక్స్ పర్సన్ అందరికీ కూడా ఈ రిపోర్ట్ వచ్చే వరకు కూడా సిట్ దర్యాప్తు చేస్తున్నా, నివేదిక ఇస్తున్నారు, నివేదిక వచ్చిన తర్వాత స్పందిద్దామని ఆగాడు. ఈ లోపల వీళ్ళు డవడవడవడవ మాట్లాడారు కదా. ఇవాళ తల ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అన్నాడు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు. వీళ్ళు తల ఎక్కడ పెట్టుకుంటాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు చెప్పినా కానీ ఇంత అడ్డగోలుగా వెళ్ళటం అనేటువంటిది వాళ్ళకి ఒక అభ్యాసం అయిపోయింది, వాళ్ళ సిలబస్ అది. వాళ్ళ బాబాయ్ని చంపేసి చుట్టూరు కూర్చుని చంద్రబాబు నాయుడు గారి చేతులకు ఎత్తెట్టారు. నమ్మి వాళ్ళు నమ్ముతారు. వాళ్ళకే వాళ్ళు సమర్థిస్తా మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు నిజం తెలిసినా కానీ సమర్థిస్తా మాట్లాడతారు. ఇదే రోజా జోగి రమేష్ లోపల ఎలా మాట్లాడుకున్నా బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి వెనకాల కూర్చున్నారు. బ్రహ్మానందంగా డైలాగ్ గుర్తుకొస్తుంది నాకు, నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదరా. జగన్మోహన్ రెడ్డి మాటలు చూస్తే కొంతమందికి అప్పుడు వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్లో ఏం రావాలంటే నువ్వు నవ్వు ఆపుకుంటున్నావు కదరా అని రావాలి. ఎందుకంటే కొంతమంది ఇతని చేష్టలకి ఇతను వచ్చి వార్నింగ్లకి ఖచ్చితంగా నవ్వుతుంది. నీకు ఏం సీన్ ఉందని చెప్పి వార్నింగ్ ఇస్తావు నువ్వు? అసలు నిన్ను ఎవరు రానిస్తాడు? 2029లో మేము మళ్ళీ వస్తాం, ఈ కుర్చీ నీదే అంటే కుర్చీ పట్టుపో, నీ ముడ్డుకి అంటించుకో, ఎవడొద్దన్నాడు? నువ్వు అలాంటి సెట్టింగ్లు వేసుకునేవాడు కదా. అంటే ఇప్పుడు అతను తిరుమల తిరుపతి దేవస్థానం సెట్టింగ్ వేసుకుని పూజలు చేశాడు. స్వయంగా తన ఇంట్లో సచివాలయం సెట్టింగ్ వేసుకుని అక్కడ ఏదో సచివాలయంలో మాట్లాడినాడు, వెనకాల బ్యాక్గ్రౌండ్ అది పెట్టి మాట్లాడేవాడు. రేపు 29లో కూడా మీ ఇంట్లోనూ సెట్టింగ్ వేసి అసెంబ్లీ సెట్టింగ్, రాష్ట్రం సెట్టింగ్ వేసుకుని అక్కడే పర్యటన చేసి సిగ్గు లేకుండా
ఆడుకో చిన్నపిల్లలు స్కూల్కి వెళ్తారు, No. ఇంటికి వచ్చిన తర్వాత 2వ తరగతి 3వ తరగతి జరిగే పిల్లలు చదువుకునే పిల్లలు వాళ్ళు టీచర్లాగానే ఆ పుస్తకం పట్టుకుని చిన్న బెత్తలాడి పుచ్చుకుని బొట్టు మీద రాసినట్టు వాళ్ళు ఏకపాత్రాభినయం చేస్తాం. నువ్వు అబ్జర్వ్ చేసేవాళ్ళు చిన్నపిల్లలు ఉన్న ప్రతి వాళ్ళు అబ్జర్వ్ చేయండి కావాలంటే. ఖచ్చితంగా చేస్తారు. వాళ్ళు టీచర్లాగా వాళ్ళు పాఠం చెప్తున్నాడు, వాళ్ళ టీచర్ అలా చేసింది అలా ఇమిటేట్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు శుభ్రంగా నువ్వే ముఖ్యమంత్రిగా ఈ అంబటి రాంబాబు ఇలాంటి వాళ్ళందరూ కూర్చోబెట్టుకుని అసెంబ్లీ నడుపుకున్నట్టు నడుపుకో. నేను ఎవడొద్దన్నాడో ఎవరన్నా చూసిన వాళ్ళు అతను కొంచెం ఒంట్లో బాగాలేదని పాపం మందులు వాడుతున్నాడు అని చెప్పుకుని పోతారు తప్ప నిన్నేమన్నా ఎవడున్నాయి. అంతే కదండి. ఇప్పుడు నువ్వు ప్రతిదీ సెట్టింగ్ వేసుకున్నావు, నువ్వు ఇది కూడా సెట్టింగ్ వేసుకో. మీ అభిమానుల తృప్తి కోసం వాళ్ళందరినీ పిలిచేవాళ్ళు కాఫీ ఇచ్చి వాళ్ళందరికీ చూపించింది అంతా మందే రాజ్యం అన్నట్టుగా నేను ఎవడొద్దన్నాడు. అంతేగాని నేను ఎట్టి పరిస్థితుల్లో 2029లో రాజకీయ ముఖ చిత్రం మీద నువ్వు కనపడవు. నీకు రాజకీయాల నుంచి నిన్ను వెలేస్తారు జనం. ఒకవేళ నువ్వు రావడానికి ప్రయత్నం చేసిన నాతో సహా ఎవడో నేను రానివ్వకుండా ఉండడానికి మేము ఏం చేయాలో చేస్తాం. అందులో మొహమాటం లేదు. ఎంతకైనా నువ్వు అధికారంలో ఉన్నప్పుడే నువ్వు బందిపోటు దొంగ దండుపాళ్ళు బ్యాచ్ మీరు ముఠాలో పార్టీ ముఠా అని చెప్పినోడు నేను. నీకు సింగిల్ డిజిట్ కూడా రాదని చెప్పినోడు నేను. అంతకన్నా ఎక్కువ పని చేస్తాం. నేను రాకుండా ఆపాం, రానివ్వకుండా కూడా చూస్తాం. అందులో అనుమానమే లేదు. ఎందుకంటే నువ్వు ప్రజాద్రోహం చేసావు, ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నావు, రాష్ట్రాన్ని సర్వనాశనం చేసావు, చివరికి దైవద్రోహం కూడా చేసావు. కోట్లాది మంది భక్తులు రాజకీయాలకు అతీతంగా నీ పార్టీలో కూడా ఉంటారా వెంకటేశ్వర స్వామి భక్తులు. నీ బుద్ధి చూపించుకున్నావు, నీ అల్పబుద్ధి చూపించుకున్నావు. కాబట్టి నిన్ను క్షమించే ప్రసక్తే లేదు. నువ్వు చాలా పొరపాటు చేసావు. నీ ప్రభుత్వం నీ అధికారం కోల్పోయి 19 నెలలు 20 నెలలు అవుతుంది. ఒక్కరోజు కూడా నువ్వు నేను తప్పు చేశాను, నా నిర్ణయాలు తప్పైన నేను పాలసీ తీసుకున్నాను, పొరపాటు అయింది, ఇక నుంచి బాగా చేస్తాను, ప్రజల్ని నా సొంత మనుషులుగా చూసుకుంటాను, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తాను, రాజ్యాంగాన్ని చట్టాన్ని గౌరవిస్తాను, చట్టానికి లోబడి పనిచేస్తాను, ప్రజల సంక్షేమం అభివృద్ధి నా ధ్యేయం, నేను చేసిన పొరపాట్లు సరిదిద్దుకుని అమరావతి విషయంలో కానీ పోలవరం కానీ మిగతా అభివృద్ధి కార్యక్రమాలు పెట్టుబడులు తీసుకురావడం కానీ ఉపాధి విషయంలో కానీ నేను ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్తానని చెప్పి ఒక్క మాట మాట్లాడేవు నువ్వు. చైనీస్ నేచర్లో రౌడీ షీటర్లో గంజాయి బ్యాచ్ని పరామర్శకెళ్తావు. సిగ్గులేదు నీ ముఖానికి. దొంగల మూటాలను పరామర్శ చేస్తానికి వెళ్తావు నువ్వు. సమాజంలో చీలికలు తీసుకొచ్చి కులాల కుంపట్లు పెట్టి అందులో మొక్కచనపత్తులు కాల్చుకున్నట్టుగానే వీళ్ళందరికీ వచ్చి కాపు నేత లేకపోతే బీసీ నేతల వాళ్ళు ఏ సంఘాలకు నాయకత్వం వహించారు వాళ్ళు. ఈ సేవలను ఈ సంకనాకుతా ఉన్నారు వాళ్ళు. నిజంగా వాళ్ళు కుల పెద్దలు అయి ఉండి చెత్త నిజంగా అయ్యో పాపం వాళ్ళు ఎంత దుర్మార్గం వ్యవహరించారో వాళ్ళ కులాన్ని త్యజించి కాదని వెనకాల ఏడ్చారు వాళ్ళు. పోయి నువ్వు కూడా వాళ్ళని బలిపోసులు చేసావు. నీ ఓళ్ళు ఎవరి చేత మాట్లాడించకుండా వీళ్ళ చేత మాట్లాడుతున్నాను. నేను ఎందుకు రానిస్తారు ఎవడన్నానే. నీ బొమ్మ మొత్తం తెలిసిపోయింది. 14 నుంచి 19 వరకు నువ్వేంటో తెలియదు. ఒకవైపే చూశారు జనం. నువ్వు అధికారంలోకి వచ్చిన రెండో వైపు చూశారు. అదంతా కూడా ఎంత వికృతంగా ఉందంటే ప్రెడేటర్ నువ్వు ప్రెడేటర్. అంతరిక్షం నుంచి దిగిన ఒక జీవివి నువ్వు, ఏలియన్. అది అర్థమైపోయింది అందరికీ. అర్థమైపోయింది. నిన్ను అనిపిస్తారు నీకు. నువ్వు ఎలాగ వచ్చి నీ గ్యాంగులు పోగేసుకుని నువ్వు ప్రదర్శన చేస్తుంటే మెట్టతీట్లు తిడుతున్నారు. నేను చూసుకో ఒకసారి విను. అసలు ఒక ప్రజానాయకుడిగా ప్రజలకి నాయకుడు అని నువ్వు అనుకుంటే ప్రజలకు ఇబ్బంది కలిగించకుండా చూసుకోవాలి. నీకు ఏం ప్రోటోకాల్ ఉంది, నువ్వు ఒక ఎమ్మెల్యే అంతే. దానికి అంత అడవడ అవసరం నీకు. పరామర్శ చేయాలనుకున్నప్పుడు నేరుగా వెళ్ళిపోయి పరామర్శ చేసి కాసేపు ఓదార్చి రావాలా. నీకు ఇంకా ఏదో బలం ఉందంటే కింద పడ్డానే అదే వాపుని చూసి బల్పుని చూపించుకుందాం. అక్కడ మైలవరంలో ఇన్సిడెంట్ జరిగి నువ్వు పరామర్శకి వెళ్తే అక్కడ అవనగడ్డి నుంచి తీసుకొస్తున్నట్టు మనుషుల్ని పాపం అతను వచ్చి చచ్చిపోయాడు. వాళ్ళ కుటుంబానికి ఎవరో దిక్కు. కనీసం మీ వాళ్ళు వెళ్ళి వాళ్ళు ఓదార్చి వాళ్ళకి ఏదైనా కుటుంబానికి అండగా ఉంటావని నీ జైలుంచి 10 రూపాయలు తీసిచ్చావు నువ్వు. ఇంకా సిగ్గు లేకుండా ఈ దేవుడి విషయంలో ఒకటి మాత్రం నిజం వెంకట్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఉండటం ఆంధ్రప్రదేశ్ ఏనాడో చేసుకున్న పాపం. ఆ పాపం ఏంటి తెలుసా? 2004లో రాజశేఖర రెడ్డిని గెలిపించడమే. మనం చేసిన పాపం మనల్ని వెంటాడుతూ ఉంటుంది, వదిలిపెడదాం. కాలంతో సంబంధం లేదు. అంతే. కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేష కదాచన అంటారు. నువ్వేం చేస్తావో ఆ కర్మ నువ్వు చేసి ఊరుకోవాలి. ఆ కర్మ మాత్రం తన పని దాన్ని చేసుకుంటూ పోతూ ఉంటుంది, నిన్ను విడిచిపెట్టదు. ఆ పాప పరిహారం మొన్న 164 సీట్లు కూటమికి ఇచ్చి ఆ పాప పరిహారాన్ని చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ అతనికి ఎంట్రీ ఇచ్చారనుకో పొరపాటును కూడా మళ్ళీ పాపం చుట్టేసుకుంటుంది. ఒక దయ్యాన్ని ఒకసారి వదిలిస్తాం, మళ్ళీ నిమ్మకాయలు కట్ట తొక్కేవరకు మళ్ళీ వచ్చేస్తుంది. అంచేత ఇతని విషయంలో ప్రతి వాళ్ళు చాలా అప్రమత్తంగా ఉన్నారు. నీ బెడద వదిలిన తర్వాత ప్రశాంతంగా హాయిగా ఉన్నారు ప్రజలు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ లాంటి ఆస్తులు దోచుకునే ఈ కార్యక్రమాలని, అరాచకాలని, నకిలీ మద్యంతో ఆరోగ్యాలు పాడు చేసే నీ విధానాల్లో దౌర్జన్యం, దుర్మార్గం, చంపింటికి పంపడాలు ఇలాంటివి కోరుకోరు జనం. అదే గోముఖ వ్యాఘ్రంలాగా వ్యవహరించే వాళ్ళు కొంతమంది నీకు సపోర్ట్ చేస్తూ ఉండొచ్చు. కొంతమంది మాజీ అధికారులు వాళ్ళకు కూడా పశ్చాత్తాపం కలుగుతుంది.
ఇక్కడ అడల్ట్రేషన్ జరిగిందని చెప్పి ఎల్వి సుబ్రహ్మణ్యం మాజీ చీఫ్ సెక్రటరీ అలాంటి వాళ్ళు కూడా వచ్చి అంతే ఎందుకండి రమణ దీక్షితులు గారు వచ్చి చెప్పాడు. ఇంకంతకన్నా ఏం కావాలి మీకు? వాళ్ళు ఎవరో చెప్పమని చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళు పాప పరిహారం చేసుకోవడానికి వస్తున్నారు వాళ్ళు. రమణ దీక్షితులు అతనే కదా పింక్ డైమండ్ అన్నాడు. అది ఎంత ప్రమాదం, దానికి భగవంతుడు ఎలాంటి శిక్ష చేయడం, మానసిక క్షోభ. ఎవడైనా సరే మనిషికి మనసే తీరని శిక్ష అంటాడు. అర్థమైందా? నీకు ఎంతకన్నా పెద్ద శిక్ష ఉంటుంది. నీ అంతరాత్మ నేను ప్రశ్నిస్తూ ఉంటుంది. నువ్వు ఎవరికైనా సమాధానం చెప్పొచ్చు, నీ అంతరాత్మ నువ్వు సమాధానం చెప్పలేవు. అది గుర్తుపెట్టుకోవాలి. థ్యాంక్ యూ సార్. Please subscribe to Leo News for more videos.